చేసిన తర్వాత ఇక ప్రశాంతంగా ఉండి ఎదురు చూస్తుంటే ఒక చక్కటి అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఒక చూడగానే ప్రేరేపణ, ఈ అమ్మాయి అయి ఉండొచ్చు అనుకున్నాడు. కానీ తొందరపడవద్దు. దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ దాహం వేస్తుంది, కొంచెం నీళ్లు చేతి పోస్తావా అని అడిగాడు. కరెక్ట్గా ఈయన అనుకున్నట్టే, దేవుణ్ణి అడిగినట్టే, అయ్యా మీరు తాగండి నీళ్లు, మీకు చేతి పోస్తాను, మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేతి పోస్తానండి. ఒంటెలు అంటే తక్కువ తాగవాలి, ఒక గ్లాస్ అడిగేసి చేయమని తాగవు, ఒక ట్యాంకుల కొద్ది తాగుతాడు. అయినా సరే అవన్నిటికీ నేను నీళ్లు చేతి పోతాను. కష్టజీవి, అతిథి ప్రియురాలు, సేవ చేసే గుణం ఉన్నది. కరెక్ట్గా నేను అడిగినటువంటి సూచన కూడా అదే. వెంటనే ఆశ్చర్యపడి, అమ్మా నీవు ఎవరి కుమార్తెవు అని అడిగాడు. అడిగితే ఫలానా వల్ల కుమార్తెనని ఆమె చెప్పింది. ఏమని చెప్పిందంటే, నేను మిల్కా నాహోరునకు కలిగిన కుమారుడవు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు చుట్టూ తిరిగి మళ్ళీ చుట్టాలు కూడా అయినారు వీడు. అప్పుడు ఆ ఎలియజర్ అనే పెద్ద దాసుడు చాలా సంతోషించి చేతికి కడియములు, ముక్కు పుడక అన్ని దీసానం పెట్టి మరి ఆ తర్వాత ఆయన చెప్పాడు అన్నమాట, నేను ఈ పని మీద వచ్చాను. ఇవి పరిగెత్తుకొని వాళ్ళ ఇంటికి పోయి అన్నయ్యలకు, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు అతన్ని తీసుకున్నామని చెప్పి వాళ్ళందరూ వచ్చి ఇతన్ని ఘనంగా ఇంటికి తీసుకుపోయారు. ఈ రాత్రి మా ఇంట్లో బస చేయండి, చాలా గడ్డి ఉంది, మీ ఒంటెలకు మీ పని వాళ్ళకు కూడా మేము భోజనం పెడతాము, రండి అని తీసుకెళ్ళారు. చాలా అతిథి ప్రియులు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పెద్ద దాసుడు అన్నాడు, అయ్యా నేను వచ్చిన పని ఇది, మీ ఇంట్లో భోజనాలు చేసి నిద్రపోయి టైంపాస్ చేయడానికి కాదు. నా యజమానుని కుమారుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఒక భార్య కావాలి, దాని కొరకు వచ్చాను, అమ్మాయిని వెతకడానికి వచ్చాను. నేను అడిగిన సూచన ప్రకారం మీ అమ్మాయి కరెక్ట్గా అదే మాట మాట్లాడింది. మీ కటాక్షం నా మీద ఉంటే మీ అమ్మాయి నా యజమానుని కుమారుడికి భార్యగా వస్తుందా అడగండి. ఆయన ఒప్పుకుంటే నేను ఆమెను మా అబ్బాయికి భార్యగా తీసుకెళ్తాను. ఆమె రాను అంటే ఇక ఆమె దయ మీ దయ, ఎటు పోవాలో అటు పోతాను అన్నాడు. ఇప్పుడు మొత్తము ఆ అమ్మాయి యొక్క మాట మీద మొత్తం ఆధారపడి ఉంది. ఆమె పేరు రిబ్కా. చాలా చక్కనిది, జ్ఞానము గలది, భక్తి గలది, శ్రమజీవి. ఆమెను అడిగారన్నమాట, ఏమ్మా ఈ మనుషుడు ఇలా చెప్తున్నాడు, వెళ్తావా అని అంటే వెళ్తాననేసింది. అప్పుడు ఆమెకు వస్త్రాలు, కడియము అన్ని పెట్టారు. తర్వాత వెళ్తానన్న తర్వాత ఆమెను తీసుకొని వెళ్ళారు. ఇస్సాకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇద్దరికే యాకోబు పుట్టాడు. యాకోబు ఏశావు. ఆ యాకోబు అనే ఆయన ఇశ్రాయేలు అని పేరు మార్చబడింది. ఆయనలో ఇశ్రాయేలు వంశము 12 గోత్రాలు పుట్టారు. ఆ ఇశ్రాయేలు వంశములో నుండి మన రక్షకుడైన యేసయ్య పుట్టాడు. ఇది బైబిల్లో రాయబడిన అద్భుతమైన చరిత్ర. ఇంతకు ఇక్కడ జరిగింది ఏమిటంటే, అమ్మాయి ఇంటి దగ్గర ప్రధానము జరిగింది, నిశ్చితార్థము జరిగింది. అమ్మాయిని తీసుకుపోయినాక అబ్బాయి ఇంటి దగ్గర పెళ్లి జరిగింది. ఇది సుందరమైనటువంటి ఒక సాదృశ్యము. ఆగ్రాలో తాజ్మహల్ ఉంది, సుందరమైన భవనం, పాలరాతితో చలవరాతితో కట్టబడిన భవనం. దాన్ని అందరం పోయి చూడలేదు. మన ఊర్లో షాపులలో చిన్న చిన్న తాజ్మహల్ అమ్ముతారు. దీన్ని చూస్తే అది ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. అలాగా
ఇప్పుడు జరిగే ప్రధానాలు పెళ్ళిళ్ళు అన్నీ కూడా చిన్న తాజ్మహల్ బొమ్మలు. అసలు పెళ్ళి వేరే ఉంది. ఆ పెళ్ళి ఎవరిదంటే దేవుని కుమారుడైన యేసయ్య పెళ్ళి. దేవుని స్తోత్రం చదివింది కాక. యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు కేక వినబడుతుంది, ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనరండి. యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా వస్తున్నారు. మరి పెళ్లి జరగకముందు ఏం జరగాలంటే ప్రధానం జరగాలి. మరి యేసయ్య కూడా ప్రధానం జరిగిందా అంటే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 నుండి మీరు చూస్తే, కొంచెం అవివేకంగా నేను మాట్లాడినా నన్ను గురించి సహించండి. క్రీస్తు అనే ఒక్కడే పురుషునికి మిమ్మును నేను ప్రధానము చేసి తిరిగి అంటాడు పౌలు. క్రైస్తవ సంఘమంతా కూడా ఒక పెళ్లి కుమార్తెలాగా ఉంది. క్రైస్తవ సంఘమంతా, రక్షణ పొందిన సమాజం అంతా ఒక పెళ్లి కుమార్తె. మరి పెళ్లి కొడుకు యేసయ్య. యేసయ్యను పెళ్లి చేసుకోవడానికి, ఇక్కడ పెళ్లి కుమార్తెను సిద్ధం చేయడానికే మనం సువార్త ప్రకటిస్తున్నాం, సంఘాలు నడిపిస్తున్నాం, దేవుని వాక్యంలో లోతైన మర్మాలు నేర్పిస్తున్నాం, ప్రార్థనలో పెంచుతున్నాం, పరిశుద్ధతలో పెంచుతున్నాం. ఇదంతా ఎందుకంట? ఈ చర్చలు ఎందుకు, పాస్టర్లు ఎందుకు, ప్రార్థన కూటాలు ఎందుకు? ఎందుకంటే ఒక పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాం. ఎవరి కోసం పెళ్లి కుమార్తె? దేవుని కుమారుడైన యేసయ్య కొరకు పెళ్లి కుమార్తె. ఆయన వస్తున్నాడు. అప్పుడు మనందరం ఒక పెళ్లి కుమార్తెలాగా ఏర్పడి మధ్యాకాశాన్ని వెళ్ళిపోతాం. ఆ దేవుడు మనల్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళి అంటే ఏదో శారీరకంగా ఏదో చేస్తాడని కాదు, కానీ పెళ్ళైన అమ్మాయిని పెళ్లి కొడుకు చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇక మిగిలిన జీవితం అంతా ఆయనే బాధ్యత వహిస్తాడు. ఆ పెళ్ళైన తర్వాత నాకు బట్టలు కావాలి, భోజనం కావాలని ఇంకెవరిని అడగదా? భర్తనే అడుగుతాడు. భర్తే బాధ్యత తీసుకుంటాడు. అట్లా యుగ యుగముల పాటు మన బాధ్యత తీసుకుంటాడు యేసయ్య. నీకు ఏ లోటు ఉండదు, నీకు వ్యాధి ఉండదు, మళ్ళీ మరణం అనేది రాదు, ముసలితనం అనేది ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏ లోటు ఉండదు, అనారోగ్యం ఉండదు. ఆనందమయమైన జీవితం నీకు ఇవ్వడానికి ఒక భర్త తన భార్యని ఎలా చూసుకుంటాడో అంతగా నిన్ను పోషించుకొని ప్రేమలో సంరక్షించడానికి యేసయ్య వచ్చే భర్త సమాజాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. పెళ్ళి అయితే ఖాయం. మరి పెళ్లి ఖాయం అయితే కింద ముందు ప్రధానము జరిగింది అని అన్నాడు. ఇక్కడ గమనించాలి, ఇప్పుడు యేసయ్యకు మనకు ప్రధానం అయింది. మరి మనం యేసయ్యను చూసామా? చూడలేదు. మనం కన్నులారా ఆయనను చూడకయే ప్రేమించుచున్నామంటాడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో. మీరు కన్నులారా ఆయనను చూడకయే విశ్వసించుచున్నారు, కన్నులారా చూడకయే ఆయనను ప్రేమించుచున్నారు అంటాడు. యేసయ్యను ఇంకా మనం చూడలేదు. దానికి సాదృశ్యంగా ఈ రిబ్కా ప్రధానం జరుగుతుంది. అది విషయం. ఈ రిబ్కాకు ప్రధానం అయినప్పుడు ఇస్సాకు రాలేదు. ఇస్సాకు అసలు పిక్చర్లో లేడు. అధ్యాయం అంతా చదువుకోండి. ఆయన అక్కడే తండ్రి గారి ఇంట్లో కూర్చున్నాడు. పెద్ద దాసుని పంపించాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దేవునికి స్తోత్రం జరుగుగా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. భూలోకమంతా వెలిగి చక్కని కన్యకను, పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధం చేస్తున్నాడు కనుకనే మనం రక్షణ పొందాం, కృపావరాలు పొందాం, సంఘముగా కట్టబడ్డాం, పరిశుద్ధత నేర్చుకుంటున్నాం. ఇది మన సిద్ధపాటు. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద జరిగే ప్రధాన కార్యక్రమాలన్నీ కూడా ఈ నిశ్చితార్థం అన్నా ప్రధానం అన్నా ఒకటే, అంతా ఒకటి. దాన్ని కొంతమంది తెలియక దాన్ని 3-4 చేశారు. నిశ్చితార్థం ఒకటి, పూలు పనులు ఒకటి, ప్రధానం ఒకటి, బిట్రోతలు ఒకటి, అదొకటి ఇదొకటి అని గందరగోళం చేశారు. తెలియను, అవన్నీ పొరపాటు.
బైబిల్లోనే రెండే మాటలు, పెళ్లి దానికి ముందు ప్రధానం. ప్రధానం ఏంటంటే అమ్మాయి యొక్క సమ్మతి, అమ్మాయికి ఇష్టపడ్డానని చెప్పడం. ఇష్టపడ్డాననే దానికి సూచనగా ఆమె పెళ్లి కుమారుడు పంపిన వస్త్రాలు ఆభరణాలు తీసుకోవడం. ఆమె ఒడిలో పెట్టినప్పుడు ఇష్టం లేదు అనుకో, ఇష్టం లేకపోతే ఏం బాగున్నాయి ఈ చీర, ఏం బాగలేదు పళ్ళు పూలు అని ఆయన మొక్కేసి దురిసి వదులుకోమనేస్తాడు. అంటే అసలు పిల్లగాడు నచ్చలేదని అర్థం. అబ్బాయి నచ్చితే అబ్బాయి పంపిన ఆభరణాలు తీసుకుంటుంది. అలాగే మనము యేసయ్యను ప్రేమిస్తున్నాం గనక ఆయన పంపిన నీతి వస్త్రము, ఆయన పంపిన స్తుతి వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రము, ఆయన పంపినటువంటి మరి కృపావరాలు అన్నీ స్వీకరిస్తాం. ఆయన పంపినటువంటి వరాలు కానీ, ఆత్మ సంబంధ వస్త్రాలు కానీ, ఆత్మ సంబంధ అలంకారాలు ఆభరణాలు కానీ వద్దన్నాం అనుకోండి, ఇక మనకి యేసయ్యతో పెళ్లి కాదు. ఆయన పంపిన మర్యాదగా స్వీకరిస్తేనే మనకి యేసయ్యతో పెళ్లి అవుతుంది. దానికి సూచనగా ఇప్పుడు మరి చిన్న కార్యక్రమం జరుగుతుంది. అదే ప్రధానం. అమ్మాయికి ఇష్టమే అని పెద్దలు మరి నిర్ధారణ చేసుకొని తర్వాతగా శుభకార్యం జరిగించేస్తాం. కనుక దానికి సూచనగా ఇప్పుడు మనం ఒక చిన్న స్కిట్ లాగా చేస్తామన్నమాట. యేసయ్య పెళ్ళి ఎలా జరుగుతుందో ఆ చిన్న డ్రామా, చిన్న స్కిట్ లాగా మనం ఇలాగే ప్రధానం చేయాలి. కొన్ని కార్యక్రమాలు కొన్ని ఊళ్ళలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు చేతులు పట్టుకొని చెత్త పట్టాలు పట్టుకొని నడిచి వచ్చి స్టేజ్ ఎక్కి కూర్చుంటారు. ఇక పెళ్ళి అయిపోయినట్టేనా? మేమేం చేయాలి? చేయడానికే ఉండదు. చేతులు పట్టుకొని స్టేజ్ ఎక్కి కూర్చుంటే చేసేది ఏముంది? పెళ్ళి అయిపోయింది. అలాగా ఏది చేసినా క్రమముగా మర్యాదగా చేయాలి. ఏది చేసినా యేసయ్య పెళ్ళికి, యేసయ్య ప్రధానానికి సూచనగా చేయాలి. దీన్ని చూస్తే అందరూ అనుకోవాలి, ఓహో ప్రభువారి పెళ్ళి కూడా ఇట్లాగే జరుగుతుందన్నమాట అని అనుకోవాలి. ఆ విధంగా క్రమముగా మనం అన్ని కార్యక్రమాలు చేద్దాము. ఇక మిత్రులారా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఇస్సాకు రిబ్కాల యొక్క పెళ్ళి నిశ్చయం జరగడం అనేది మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే అసలు ఇద్దరు ప్రార్థన మీద ఆధారపడ్డారు. ఆ అమ్మాయి అందంగా ఉందా, లేకపోతే అందంగా లేదా, ఎట్లా ఉంది, తెల్లగా ఉందా, నల్లగా ఉందా అనే విషయం చూడలేదు ఎలియేజరు. ఆయన చూసింది ఒకటే, దేవుడు బయలుపరచాలి, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అన్నారు. అయ్యా నువ్వు అడిగిన సూచన ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు కదా, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అన్నారు. అక్కడ పోయి అందరికంటే అందంగా ఎవరు ఉంటే ఆమెను తీసుకొని పోలేదు. ఆయన ప్రార్థన చేశాడు, ఈ సూచన నెరవేర్చమన్నాడు. ఆ సూచన ప్రకారం ఏమి అని ఆయన ఫిక్స్ అయిపోయాడు. మరి రిబ్కా ఎట్లా ఫిక్స్ అయింది? మరి ఆమెను అడిగారు, నువ్వు వెళ్తావమ్మా అని అంటే, ఏం సార్ ఏమైనా తెలివి ఉందని వెళ్తావా అని అడుగుతున్నాం. అసలు ఆయన ఎట్లా ఉంటాడు, పొడుగో పొట్టో తెలియదు, లావో సన్నమో తెలియదు, ఎత్తుపండ్లోడో బాణపట్టు ఉంటాడో తెలియదు, మెల్లకన్నంలో తెలియదు, మంచిగా జుట్టుందో బోడిగుండోడో తెలియదు. ఏం చెప్పకుండా మరి ఆ రోజులలో ఫోటోలు ఉన్నాయా? ఫోటోలు క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళకి ఫోటోలు. కొన్ని మొబైల్స్ ఏమైనా ఉన్నాయా? వీడియో కాల్ చేసి చూస్తా, మొబైల్లో ఉన్న ఫోటో చూపెట్టుందా? ఏమి లేదు. అదే ఆ మనిషి ఎట్లుంటాడో తెలియదు. ఈరోజు ఆడపిల్లని ఎవరినైనా అడగండి, అమ్మ ఫలానా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేసుకుంటామనంటే ఫోటో చూపి అందుకు బయోడేటా పంపించి నాకు నచ్చితే చెప్తా, లేకుండా అంటారు. అంతే కదా. ఒక ఫోటో లేకపోయి ఏం లేకపోయి వాడు ఎట్లుంటాడో తెలియదు, చచ్చి ముక్కోడు, పెద్ద ముక్కోడు తెలియదు, మెల్లకన్నోడో చక్కటి కన్నో తెలియదు. మనిషి ఎట్లుంటాడో తెలియకుండా ఎట్లా నేను అవునో కాదో ఎట్లా చెప్తాను? మనిషిని చూసి కదా ఇష్టపడాలి.
మరి రిబ్కా మనిషిని చూడకుండానే ఇష్టపడ్డది. మనం కూడా యేసయ్యను చూడకుండానే ఇష్టపడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, రిబ్కాని ఇంటర్వ్యూ చేద్దాం. ఏమన్నా అసలు మనిషి ఎట్లుంటాడో నీకు తెలియదు, అంత రెడీగా రమ్మంటే వెళ్ళిపోతావా? ఆ మనిషి ఎటు తీసుకోపోతాడు, ఏం చేస్తాడు తెలియదు. లేదండి, నేను చూడాల్సిన సంగతులు నేను చూశాను. ఫోటోలు లేకపోవచ్చు. నేను చూసింది ఏంటంటే వాళ్ళది ప్రార్థన చేసే కుటుంబము. బావి దగ్గర ఎలీయజరు గారు మోకరించి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ఆయన తీసుకొచ్చిన ఒంటలు కూడా మోకాళ్ళు. ఎటువంటి కుటుంబం అది? ఆయన మోకరించాడు, పనోళ్ళు మోకరించారు, ఒంటలు కూడా మోకరించారు. అంటే ప్రార్థన బాగా చేసే కుటుంబం అది. అక్కడ జంతువులకు కూడా మోకరించేది అలవాటు. అటువంటి కుటుంబంలో నేను మరణం నా అదృష్టం. ఆయన నలగనని తెల్లగనని, పొడుగనని పొట్టిగనని ప్రార్థన చేసే పురుషుడికి భార్యగా వెళ్ళడం నా భాగ్యమని ఆమె అనుకుంది. ఈనాడు ఇరుపక్షాలు ప్రార్థన మీద ఆధారపడి సంబంధాన్ని నిశ్చయం చేసుకుంటే ఆ కుటుంబము నూరేళ్ళు నిండుగా నిలబడుతుంది, లోకానికి ఆశీర్వాదంగా ఉంటుంది. అలా కాకుండా అబ్బాయేమో, నాకు చాలామంది నాకు తెలుసుకుంటున్నారు, సంబంధాలు చూడమంటారు. ముందు చూసినప్పుడేమో ఎట్లున్నారా అమ్మాయి అంటే, మమ్మల్ని అడుగుతారు, ఎందుకు సార్ మీరు దేవుడి సేవకులు, మీరు ఎవరిని చూసినా మాకు ఇష్టమే. ఎటువంటి ఉన్నారు సార్, మీకు ఇష్టమైతే మాకు ఇష్టమేనండి, మీ మాటే దేవుని మాట అని అన్ని కబుర్లు చెప్తారు. తర్వాత అమ్మాయిని చూపెట్టినాక అమ్మాయి కొంచెం నల్లగుండి సార్, తెల్లగుంటే బాగుంటుంది. మరి ముందెందుకు చెప్పబోతుంది? ఇంకొక అమ్మాయిని చెప్తే తెల్లగుంది కానీ మరి కొంచెం లాగుంది సార్. ఒక ఆయన అన్నీ చూసి తెల్లగా ఉండాలి, సన్నం ఉండాలి, అన్ని బాగా చదువుకొని ఉండాలి, అన్నం ఉండాలి, ఇంకోటి బారెడు జడ కూడా ఉండాలన్నట్టు. సరిగా వాడు కోరుకున్నట్టు అన్నీ చూసి పెళ్లి చేసినాక పెళ్ళైన తర్వాత తెల్లారి నుంచి ఆమె మంచిగా మొదలుగా ఏదో ఎక్కువ నువ్వు నా ముందు పోజులు కొట్టకు, నువ్వు చెప్పినట్టు నేను వినేది లేదు అని మొదలుపెట్టింది. వచ్చి నన్ను అడుగుతున్నాడు, అయ్యా నేను చూసిన సంబంధం విధవ అంటుందండి. ఆమెను అడిగారు, ఏంటమ్మా భర్తను విధవాడుతున్నావు అంటే, పాస్టర్ గారు మనం దేవుని బిడ్డలో నిజం మాట్లాడాలి కదా, మంచోని విధవ అంటే తప్పు, కానీ విధవని విధవ అంటే తప్పేముందండి, నేనేం చేయాలి? నేను వీళ్ళు చెప్పిన, నువ్వు తెల్లగా ఉండాలన్నావు, సన్నగా ఉండాలన్నావు, పొడుగు జడ్డు ఉండాలన్నావు, కానీ నన్ను గౌరవించి లోబడి అమ్మాయి కావాలని అడగలేదయ్యా. దేవుని యందు భక్తి కలిగిన అమ్మాయి కావాలని అడగలేదు, ప్రార్థన చేసే అమ్మాయిని అడగలేదు. పోయి బాయిలో పడ్డాడు. అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ పుణ్యాలు. ఎంత జ్ఞానము గల మాట బైబిల్ మాట. కాబట్టి పై చూపులు చూసి బాయిలో పడవద్దు, దేవుని చిత్తము గ్రహించాలి. అప్పుడు మన జీవితం అంతా సుఖంగా గడిచిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనందరం మునుముందుగా ఈ పెళ్ళిళ్ళనే జరుగుతూనే ఉంటాయి, ప్రధానాలు జరుగుతూనే ఉంటాయి, ఆగుతాయా? తరతరాలు జరుగుతూనే ఉంటాయి. ఈ పాఠం నేర్చుకోవాలి. ప్రార్థన మీద ఆధారపడాలి, పై చూపులను బట్టి కాదు. ఈ పాఠం మనకి సాబురుకాలో నేర్పిస్తున్నారు. ఆ నిశ్చితార్థం జరిగినప్పుడు రిబ్కా అవునన్నప్పుడు ఆ సీన్లో ఇంకా ఇసాకు కనపడలేదు, తర్వాత కనపడ్డాడు. ఆ క్రమం చొప్పున మా ఓఫీర్ మినిస్ట్రీస్లో అన్నీ ఖచ్చితంగా బైబిల్ ప్రకారం చేయాలి అనే ఒక మొండి పట్టుదల మారి, అందుకే నేను ఈ క్రమంలో చేస్తున్నాను. ఈ సమయంలో చిన్న షార్ట్ ప్రేయర్ ఎవరు చేస్తారు? ఎవరు? మధు గారా? మాస్టర్ మధు గారు చిన్న ప్రార్థన చేస్తారు.
ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని పొందనాలు. ఈ శుద్ధినాన్ని బట్టి వందనాలయ్యా. నేటి అయ్యా మరి యొక్క ప్రధానంలో పాల్గొతున్నటువంటి నాయన కుమారుడు గురుసుల అశోకను బట్టి అయ్యా కుమార్తె అయ్యా దయచేసిన అద్భుత వాటి సందేశాన్ని బట్టి వందనాలు, దైవజనాన్ని బట్టి వందనాలు, ఈ క్రమాన్ని బట్టి వందనాలు అయ్యా. నీకే స్తోత్రాలు. క్రీస్తును ఆయా సంఘమును వచ్చిన ఆయన మీరు ఆయా మరి జరగబోతున్నటువంటి ఆయా విశ్వ కళ్యాణం ఆయన ఈ రీతిగా క్రమముగా మర్యాదగా జరగాలని ఈ దాసుని ద్వారా ప్రకటించండి. వాటి అంతటిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ క్రమమాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ క్రమమునైనా నేటి దినమునైనా ఇంకా ముందునైనా జరిగే ప్రతి ప్రధానములు క్రైస్తవ సమాజంలోని ప్రధాన కార్యక్రమం అన్నింటిలో ప్రభా ఈ క్రమము జరుగునట్లుగా కృప చేయమని పెట్టుకుంటున్నాం. నేటి అయా ప్రదానం చేసుకుంటున్న బిడ్డలను ఇరుపక్షాల కుటుంబాలను కూడా ఆశీర్వదించమని మీరే మహిమనందున యేసు అద్భుత నామమును అడుగుతున్నాము తండ్రి.